బంగ్లాదేశ్ని అక్కడ జరుగుతున్నటువంటి హిందువులపై దాడులని అవసరమైతే నరేంద్ర మోడీ గారు కొన్ని చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ గారు కన్నెర్ర వేసే రోజు ఎక్క దూరం లేదు. బంగ్లాదేశ్ ఒక అల్టిమేటం ఇచ్చింది. అంతర్జాతీయ వ్యవస్థ ఉన్నది కాబట్టి కొంత సమయంతో శాంతియుతంగా అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మీకు మీరుగా సరిదిద్దుకొని చేసుకున్నటువంటి తప్పును మీరు సరిదిద్దుకోండి అని కొంత సంకేతం ఇవ్వడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తున్నాం. బంగ్లాదేశ్ అనేది భారతదేశానికి చిటికెన వేలుతో సమానం. 1 గంట భారత సైన్యం సమయం ఇస్తే బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా చేతులెత్తేసి మీ దేశంలో మేము గలుస్తున్నామని చెప్పడానికి 10 నిమిషాల సమయం సరిపోతుంది. ఆ రోజు ఎక్కువ దూరం లేదు. మార్పు అనేది వాళ్ళ లోపలికి రాకపోతే ఆ రోజు ఎక్కువ దూరం లేదు. కానీ కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. సహజంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయంటే దానికి సంఘీభావం ప్రకటించాలి. మనమంతా కూడా తరలి రావాలంటే సహజంగా దురదృష్టమో ఏమో తెలియదు కానీ అది ఎక్కడ బీజేపీ మీటింగ్ అయితే కాదు కదా అని ఒక్కొక్కడికి ఆలోచన వస్తుంది, ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటి ఆలోచన వస్తుంది. ఈ రోజు నేను ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఏ మూలకైనా హిందువుల మీద దాడి జరిగిందని తెలిస్తే నేను క్షణాలలో పోతా కానీ కాంగ్రెస్ కు ఓటేసిండా, కమ్యూనిస్టుకు ఓటేసిండా, టిఆర్ఎస్ కు ఓటేసిండా, బీజేపీకి ఓటేసిండా అని నేను ఆలోచిస్తానా? హిందువు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన రావాలా? రాజకీయాలు చేసేటప్పుడు రాజకీయాలు జరగని, కానీ హిందువుల మీద ఎక్కడ దాడి జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం ఒక్కసారి బేరీ చేసుకోవాలా. ఏ రకంగా మిగతా వాళ్ళు వ్యవహారాలు చేస్తా ఉన్నారు, మనం ఏ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నాం? మనకు జాలి ఎక్కువ. అంటే మన ఆలోచన ఎట్లుంటది? జాలి, పాపం. ఎవరైతే తప్పు చేస్తో వాడి మీద కూడా మనం జాలి చూపేటటువంటి పరిస్థితి వస్తే మనం ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతగా ఉన్నాం, ఇంకా ఉండాల్సిందిగా. అదేవిధంగా మనం కోరుకున్నటువంటి అక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా కూడా కొన్ని వ్యవస్థలకు చెప్పదలుచుకున్నాం. ప్రపంచంలో ఎక్కడో జరిగేటటువంటి వ్యవహారాన్ని ఈ దేశ పార్లమెంట్ లో మాట్లాడేటటువంటి మూర్ఖులారా, ఈ రోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి మీకు కనిపించలేదా? బంగ్లాదేశ్ లో జరిగినట్టు ఈ దేశంలో కూడా మేము చేయొచ్చు. బంగ్లాదేశ్ లో మీరు చేసేటటువంటి పనులను ఈ దేశంలో కూడా చేయొచ్చు. కానీ అది మంచి పద్ధతి కాదు. కాబట్టి తప్పకుండా రేపు జరిగేటటువంటి సాధారణ సభల సమావేశాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా. బంగ్లాదేశ్ లో జరిగేటటువంటి వ్యవహారాన్ని రేపు అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావిస్తా. ఆ దాడులను ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఖండించే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.